రే సైంటిస్టు, ఏం చేస్తున్నావురా? ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తుంది కదా. అవును, ఇప్పుడు ఆషాఢ మాసం తర్వాత శ్రావణం వస్తుంది. దీనికి ఎందుకు ఆలోచించడం? అబ్బా, ముందు చెప్పేది వినవే. సరే, తగలడు. అదేనే, ఆషాఢ మాసంలో ఏ శుభకార్యాలు చేసుకోరు, ఎందుకని? అలాగే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం, కొత్తగా పెళ్ళైన జంటలను కలవకూడదనడం, అసలు ఈ ఆచారాలు వెనుకున్న కారణాలేంటి? ఈ క్వశ్చన్లు అన్నిటికీ నాకు ఆన్సర్ కావాలి. అదా, సరే చెప్తా వినరా. తెలుగు క్యాలెండర్ ప్రకారం 4వ నెల ఈ ఆషాఢ మాసం. సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి ఆషాఢ మాసం మొదలవుతుంది. ఆషాఢ మాసం జూన్ లేదా జూలై నెలలో వస్తుంది. ఆషాఢ మాసంలోని శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. కొన్ని పురాణాల ప్రకారం ఆషాఢంలోని శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 నెలల పాటు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు. ఈ సమయంలో ఏ శుభకార్యాలు జరిపినా ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు ఉండవని ఎటువంటి శుభకార్యాలు జరుపుకోరు. ఈ ఆచారం వెనుక వేరే కారణాలు కూడా ఉన్నాయి. ఏంటి అవి? ఆషాఢ మాసంలో వర్షాలు కురవడం ప్రారంభమవుతాయి. పెళ్లిళ్ళకి, వేడుకలకి వాతావరణం అంత అనుకూలంగా ఉండదు. అలాగే భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. ఈ సమయంలోనే వ్యవసాయ పనులు ఆరంభిస్తారు. అందరూ వ్యవసాయ పనుల్లో మునిగి ఉండడం వలన ఎటువంటి శుభకార్యాలను తలపెట్టడానికి తీరిక ఉండదు. ఏంటి, ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేసుకోకపోవడానికి ఇన్ని కారణాలు ఉన్నాయా? అవునరా, అప్పట్లో మన పెద్దవాళ్ళు మన లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా ఆచారాలను, సాంప్రదాయాలను రూపొందించారు. అవునే అను, మరి ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఎందుకు కలవకూడదంటారు? ఆషాఢ మాసంలో ఈదురుగాలులు, వర్షాల వలన నీరు అంతా కలుషితమవుతుంది. చల్లని వాతావరణం వలన బ్యాక్టీరియా, వైరస్లు పెరిగిపోతూ ఉంటాయి. వీటి వలన వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ కాలంలో గనక గర్భం దాలిస్తే తల్లికి, కడుపులోని బిడ్డకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆషాఢంలో గర్భం దాలిస్తే 9 నెలలకు, అంటే చైత్రం పూర్తయి వేసవి కాలంలో ప్రసవం జరుగుతుంది. ఆ సమయంలోనే ఎండలకు పుట్టిన పిల్లలు, బాలింతలు తట్టుకోలేరని ఈ నియమం పెట్టారు. ఈ కారణాల వలనే ఆషాఢంలో భార్యాభర్తలు కలవకూడదని అంటారు. అందుకని అమ్మాయిని 1 నెల పాటు పుట్టింట్లో ఉంచుతారు. అలాగే 1 నెల దూరం తర్వాత భార్యాభర్తలు కలిస్తే అన్యోన్యంగా ఉండి దాంపత్య జీవితం బలపడుతుందని పెద్దల నమ్మకం. ఇంకేంట్రా నీ డౌట్? ఆషాఢ మాసంలో అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారే? అసలు ఈ ఆచారం ఎప్పటి నుంచి మొదలైంది? అదా నీ డౌట్. గోరింటాకంటే గౌరీ ఇంటి ఆకు. గౌరీ అంటే సాక్షాత్తు ఆ పార్వతీదేవి అని అర్థం. ఒకసారి గౌరీదేవి తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉండగా పుష్పవతి అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలపై పడి ఒక మొక్కగా మారుతుంది. ఆ మొక్క కాస్త పెద్ద చెట్టు అవుతుంది. పార్వతీదేవి స్నేహితులు జరిగిన విషయాన్ని పార్వతీదేవి తండ్రి అయిన పర్వతరాజుకు చెప్తారు. పర్వతరాజు వెంటనే ఆ చెట్టును చూడ్డానికి అక్కడికి వస్తారు. ఈ లోపు పార్వతీదేవి తన చేతులతో ఆ చెట్టు ఆకులను కోస్తుంది. చేతి వేళ్లు ఎర్రగా అవుతాయి. వెంటనే పర్వతరాజు తన కూతురికి ఏమైపోతుందని కంగారు పడిపోతారు. అప్పుడు పార్వతీదేవి, నాకేం కాలేదు నాన్నగారు, పైగా ఈ ఎరుపు రంగు చేతులకి చాలా అందంగా ఉంది అని అంటుంది. కూతురి ఆనందానికి కారణమైన ఆ చెట్టుని ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా మానవ లోకంలో వర్ధిల్లుతావు అని వరమిస్తారు. రజస్వల సమయంలో పుట్టడం వలన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుందనే నమ్మకం ఉంది. ఈ విషయం సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ అయింది. స్త్రీల యొక్క అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తాన్ని చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. గోరింటాకు పెట్టుకోవడం వలన ఆ నాడుల్లోని వేడి అంతా పోయి చల్లబడుతుంది. రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. మరి గోరింటాకు ఆషాఢ మాసంలో ఖచ్చితంగా పెట్టుకోవాలంటారు, ఎందుకని? ఆషాఢ మాసం వర్షాలు పడే కాలం. వాతావరణం అంతా ఒక్కసారిగా చల్లపడుతుంది. వాతావరణం చల్లపడుతుంది కానీ శరీరంలోని వేడి అంతా అలానే ఉండిపోతుంది. గోరింటాకు వేడిని తగ్గించే గుణం ఉంటుంది. గోరింటాకు పెట్టుకోవడం వలన శరీరంలోని వేడంతా పోయి వాతావరణానికి తగినట్టుగా ఉంటుంది. అబ్బో, గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా? మన పెద్దవాళ్ళు ఏ ఆచారం పెట్టినా దానికి ఒక కారణం ఉంటుంది. అలాగే ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి, జగన్నాథ రథయాత్ర, వారాహి అమ్మవారి నవరాత్రులు, బోనాలు పండుగ వంటి పండుగలు, ఉత్సవాలు జరుపుకుంటారు. ఆ పండుగల గురించి కూడా చెప్పే. గురు పౌర్ణమి ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని
గురు పౌర్ణమి అని అంటారు. అజ్ఞానాన్ని తొలగించేది గురువు. అటువంటి గురువులను తలుచుకుంటూ జరుపుకునే ఈ రోజే గురు పౌర్ణమి. వేదవ్యాసుడు 4 వేదాలను రచించి ఈ భూమిపై ఉన్న మనుషులందరికీ జ్ఞానాన్ని అందించారు. దీని వలన ఆయనను అందరూ గురువుగా భావించి ఆయన పుట్టినరోజుని గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. వారాహి అమ్మవారి నవరాత్రులు. ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు. శరన్నవరాత్రులప్పుడు అమ్మవారిని పూజించినట్టే వారాహి అమ్మవారిని కూడా 9 రోజుల పాటు పూజిస్తారు. అసలు ఈ వారాహి అమ్మవారు ఎవరను? దేవి భాగవతం ప్రకారం పూర్వం రక్తబీజుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఈ రాక్షసుడు దేవతలందరినీ హింసిస్తూ ఉండేవాడు. అప్పుడు దేవతలందరూ పార్వతీదేవిని వేడుకొనగా అమ్మవారు దుర్గాదేవి అవతారం ఎత్తి ఆ రాక్షసుడిని చంపడానికి బయలుదేరతారు. అయితే రక్తబీజుడికి ఒక వరం ఉంది. తన రక్తపు బొట్టు నేల మీద పడిన ప్రతిసారి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు. దీనివల్ల రక్తబీజుడు రక్తం నేల మీద పడిన ప్రతిసారి అనేక మంది రక్తబీజులు పుడతారు. అప్పుడు అమ్మవారు తన దేహం నుండి సప్తమాతృకలను పుట్టిస్తారు. సప్తమాతృకలు అంటే 7 అవతారాలని అర్థం. ఈ 7 అవతారాల్లో ఒక అవతారమే వారాహి అమ్మవారు. ఈ సప్తమాతృకల సహాయంతో అమ్మవారు ఆ రక్తబీజుణ్ణి సంహరిస్తారు. తరువాత పండగ జగన్నాథ రథయాత్ర. ఇంద్రాద్రి యమునుడు అనే రాజు మొట్టమొదటిగా పూరి ఆలయాన్ని నిర్మించారు. ఆయన భక్తికి మెచ్చిన జగన్నాథుడు నీకు ఏం వరం కావాలని అడుగుతారు. అప్పుడు ఆ రాజు, స్వామి, నీ దర్శనమే మహాభాగ్యం. కానీ నాకు ఒక కోరిక ఉంది. నా వంశాన్ని నిర్వంశం చేసే స్వామి. ఎందుకంటే భవిష్యత్తులో ఈ ఆలయం నాదని, నీకు నీ భక్తుల మధ్యలో ఎవరూ రాకూడదని అంటారు. తరువాత ఆ రాజు భార్య గుండించ బాధతో, ఓ రాజా, నాకు పిల్లలు కలిగే భాగ్యం లేదా అని అడుగుతుంది. అప్పుడు జగన్నాథుడు ప్రత్యక్షమయ్యి, అమ్మా, నేను నా అన్న చెల్లెలం నీకు పిల్లలుగా ఉండి ప్రతి సంవత్సరం 9 రోజులు నీ దగ్గర ఉంటాం, నిన్ను తల్లిగా భావిస్తాం అనే వరాన్ని ఇస్తారు. ఇచ్చిన మాట ప్రకారం జగన్నాథుడు, బలరామ, సుభద్రలు ప్రతి సంవత్సరం రథం మీద గుడించ ఆలయానికి వెళ్లి అక్కడ 9 రోజుల పాటు ఉండి మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి బోనాల పండుగ. బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి భోజనాన్ని సమర్పించడాన్ని బోనం అని అంటారు. ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వెళ్తారు అనే నమ్మకం ఉంది. అందుకని భక్తులు ఈ సమయంలో తమ సొంత కూతురు వచ్చిందని భావించి భక్తి శ్రద్ధలతో, ప్రేమానురాగాలతో అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు. బియ్యం, పాలు, పెరుగు, బెల్లంతో పాటు ఒక కొత్త కుండలో కానీ రాగి పాత్రలో కానీ బోనాలను వండుతారు. పసుపు, కుంకుమ, వేపాకులతో బోనాన్ని అలంకరించి ఒక దీపాన్ని దానిపై పెట్టి స్వయంగా మహిళలే తలపై పెట్టుకొని అమ్మవారికి సమర్పిస్తారు. దారి అంతా మేళ తాళాలతో, సంబరాలతో నిండి ఉంటుంది. ప్రజలు అందరూ ఎంతో సంతోషంగా బోనాల పండుగను జరుపుకుంటారు. ఈ బోనాల పండుగలో మాతాంగేశ్వరి ఆలయం ముందు ఒక పెళ్లి కాని స్త్రీ మట్టి కుండపై నిలబడి ఫ్యూచర్ గురించి, వ్యాధుల గురించి, ప్రకృతి, వ్యాపారాలు, వ్యవసాయం అన్ని విషయాల గురించి చెబుతారు. ఈ సంవత్సరం రంగం భవిష్యవాణిలో అమ్మవారు వర్షాలు సమృద్ధిగా పడతాయని, ప్రజలు అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉంటారని చెప్పారు. అరే అన్నయ్య, నీ డౌట్లన్నీ క్లియరేగా? ఫుల్ క్లియరే. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు గనక బాగా నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే నెక్స్ట్ ఏ టాపిక్ పై వీడియో చేస్తే బాగుంటుందో కింద కామెంట్ లో పెట్టి మాకు తెలియజేయండి.